10వ తరగతి అయిపోగానే ప్రతి ఇంట్లో జరిగే చర్చలు. మావాడు ఐఐటి నీట్కి వెళ్తున్నాడు అనే సోషల్ స్టేటస్ వెనుక ఉన్న ప్రెషర్. కార్పొరేట్ కాలేజీలు ఎలా స్థాపించబడ్డాయి? స్టూడెంట్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ఒకే ర్యాంకును మల్టిపుల్ సంస్థలు ఎలా కొనుగోలు చేస్తాయి? ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉండే మెషిన్ లైఫ్, ఏ బ్యాచ్ మరియు సి బ్యాచ్ పేరుతో జరిగే వివక్ష, సైకాలజికల్ టార్చర్, వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కోచింగ్ సెంటర్ల వల్ల జరుగుతున్న మానసిక నష్టం, డిప్రెషన్, డేటా, ర్యాంకుల రాని 99% మంది విద్యార్థుల స్థితి. మిగతా దేశాల్లో మార్కులు లేకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ఎలా ఉంది? మన దగ్గర బట్టి పద్ధతి ఎందుకు ఇంకా నడుస్తోంది? ఈ వీడియోలో అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. సరిగ్గా 10వ తరగతి పరీక్షలు పూర్తి కాగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒకే రకమైన వాతావరణం కనిపిస్తుంది. బంధువుల ఫోన్లు, వీధి చివర ప్రకటనలు, టీవీలో యాడ్స్. మా కాలేజీలో చేరితే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఖాయం. 10 ఏళ్ల వయసున్న ఒక పిల్లాడి చేతిలో పుస్తకాలు పెట్టి నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే అని నిర్ణయించేస్తారు. అప్పటి వరకు స్కూల్లో పాడుతూ ఆడుతూ తిరిగిన పిల్లవాడు ఒక్కసారిగా 14 గంటల క్లాస్ రూమ్ ప్రెషర్ లోకి నెట్టబడతాడు. అసలు మనం చదివిస్తున్నది చదువా, లేక పిల్లల్ని రోబోలుగా మార్చే ఫ్యాక్టరీలా? ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న 10,000 కోట్ల ఎడ్యుకేషన్ స్కామ్ వెనుక ఉన్న చేదు నిజాలను పూర్తిగా ఆధారాలతో బయటపెడుతున్నాం. ముందుగా మనం ఈ వ్యాపార సామ్రాజ్యం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవాలి. స్టెప్ 1, ద మార్కెటింగ్ హ్యాక్స్. జూన్ లేదా జూలై నెలల్లో న్యూస్ పేపర్లు తెరవండి. మొదటి 4 పేజీల్లో కేవలం ర్యాంకర్ల ఫోటోలే ఉంటాయి. ఆ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే ఒకే పిల్లాడి ఫోటో 3 వేర్వేరు కోచింగ్ సెంటర్ల అడ్వర్టైజ్మెంట్ లో కనిపిస్తుంది. దీనికి కారణం స్టూడెంట్ ట్రేడింగ్. ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు లేదా వారి తల్లిదండ్రులకు రూపాయలు 5 లక్షల నుండి 25 లక్షల వరకు చెల్లించి వారి ఫోటోను తమ యాడ్ లో వాడుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అగ్రిమెంట్లు చేసుకుంటాయి. స్టెప్ 2, ద సెగ్రిగేషన్ సిస్టమ్. కాలేజీలో చేరిన మొదటి నెలలోనే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ర్యాంకులు తెచ్చే టాప్ 1% పిల్లలను స్టార్ బ్యాచ్, ఐపీఎల్ బ్యాచ్ లో పెడతారు. వారికి అత్యుత్తమ ఫ్యాకల్టీ, ఎయిర్ కండిషన్ రూమ్స్, ప్రత్యేక శ్రద్ధ లభిస్తాయి. మిగిలిన 99% మంది విద్యార్థులను సాధారణ బ్యాచ్లలో పడేస్తారు. వీరి నుంచి వసూలు చేసే భారీ ఫీజులతోనే ఆ టాప్ 1% పిల్లల మార్కెటింగ్ ఖర్చులు నడుస్తాయి. ఒకసారి మీరు హాస్టల్ గోడల వెనుక జీవితాన్ని పరిశీలించండి. ఉదయం 5:30 నుంచి వేకప్ కాల్స్, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు నిరంతర క్లాసులు, స్టడీ అవర్స్, డైలీ టెస్టులు. కనీసం మైండ్ రిలాక్స్ అవ్వడానికి స్పోర్ట్స్ ఉండవు, లైబ్రరీ ఉండదు, క్రియేటివిటీకి చోటు ఉండదు. రోజుకి 16 గంటలు కేవలం ఒకే చోట కూర్చొని బట్టి పట్టే విధానం. 16-17 ఏళ్ల వయసు అనేది ఒక మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయం. ఆ వయసులో వారిని సామాజిక జీవితానికి దూరం చేసి ఒక చిన్న రూమ్ లో బంధించడం వల్ల వారిలో ఆలోచన శక్తి నశిస్తుంది. వారు కేవలం మార్కులు తెచ్చే మిషన్లుగా మాత్రమే మిగిలిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడడానికి భయపడే ఒక డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం ఐఐటి జేఈ ఎగ్జామ్స్ దాదాపు 12 నుంచి 14 లక్షల మంది రాస్తే సీట్లు వచ్చేది కేవలం 16,000 మందికి మాత్రమే. అంటే సక్సెస్ రేట్ కేవలం 1.2%. మరి మిగిలిన 98.8% మంది పరిస్థితి ఏంటి? నువ్వు దేనికి పనికిరావు, నీ నాన్న పడిన కష్టాన్ని బూడిదలో పోసావు అని సమాజం, ఇంట్లో ఉండే వాళ్ళు వేసే నిందల వల్ల ఆ చిన్న వయసులో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. ర్యాంకులు రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఒక ర్యాంకు లేదా ఒక సీటు ఒక మనిషి ప్రాణం కంటే ముఖ్యమా? మిగతా దేశాల్లో విద్య ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన ఫిన్లాండ్ లో 16 ఏళ్ల వరకు పిల్లలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు, హోంవర్క్స్ ఉండవు. అక్కడ ప్రాక్టికల్ థింకింగ్, టీమ్ వర్క్, ఆర్ట్ కి ప్రాధాన్యత ఇస్తారు. ఇక మన దగ్గర ఏళ్ల తరబడి పాతబడిపోయిన సిలబస్, ప్రాక్టికల్ గా పనికిరాని నాలెడ్జ్, కేవలం ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడే బట్టి పద్ధతి. అందుకే మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా అందులో 80% మందికి సరైన ప్రాక్టికల్ స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకడం లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఈ సిస్టమ్ ను మార్చగలమా?
తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, పిల్లలను వేరొకరితో పోల్చకండి. మీ నెరవేరని కలలను వారిపై రుద్దకండి. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే సంతోషంగా లేరు. క్రియేటివిటీ, ఆర్ట్, బిజినెస్, క్రీడలు ఇలా చాలా మందిగా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. విద్యార్థులకు నా సందేశం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్, ఏ ర్యాంక్ మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును డిసైడ్ చేయలేదు. సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, అబ్దుల్ కలాం లో చదివి సక్సెస్ అవ్వలేదు. మీకు కావాల్సింది ర్యాంకులు కాదు, స్వశక్తితో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నిలబడే ధైర్యం. ఈ వీడియో మన సమాజంలో కనీసం ఒక్కరి ఆలోచనలు మార్చినా ఈ ప్రయత్నం సఫలమైనట్లే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.